కోడళ్ళు ఇది మన కోసమే చూసేద్దాం వచ్చేయండి. ఈ శ్రావణ మాసం వచ్చిందంటే పూజలు వ్రతాలు అని మనం ఉంటే ఇంట్లో వాళ్ళు చికెన్ ముక్క లేదని చెప్పి చాలా బాధపడిపోతుంటారు. బిర్యానీ లేనిది అసలు రోజు ఎండ్ అవ్వదు, స్టార్ట్ అవ్వదు చాలా మందికి. అలాంటి వాళ్ళ కోసం ఆ లోటు తెలియకుండా ఉండడానికి ఈ వెజిటేబుల్ బిర్యానీ చేసామన్నమాట. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో ఫుల్ గా చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా బాగుంటుంది, చాలా ఫన్నీగా కూడా ఉంటుంది వీడియో. అసలుకి ఆషాఢం అయిపోయిన తర్వాత శ్రావణ మాసానికి ఇంటికి వచ్చిన కొత్త కోడళ్ళకి ఈ వీడియో చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మీ శుతిమెత్తని చేతులతో ఒక లైక్ కొడితే ఇంకా చాలా మందికి అసలు ఈ బిర్యానీని కనిపెట్టినాడు ఎవడు రా బాబు అని అనుకుంటున్నారు కదా. ఈ శ్రావణ మాసం వచ్చింది అంటే చాలు అస్సలు నాన్ వెజ్ తినకూడదు ఇంట్లో, లేకపోతే ఈ రోజు పూజ ఉంది వద్దు అని అంటారు. ఈ బిర్యానీ పేరెత్తితే చాలు నోట్లో అలా అలా క్రేవింగ్స్ వచ్చేస్తాయి. ఎక్కడ చూసినా ఇదే ప్రాబ్లం కదా. అందుకే చికెన్ లేకుండా ఓన్లీ వెజ్జెస్ తో, చికెన్ ముక్క లేకుండా బిర్యానీ ఏంట్రా బాబు. 2 ఆనియన్స్ తీసుకుని నేను వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అవి ఫ్రై చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట, ఫ్రైడ్ ఆనియన్స్ లాగా. అలాగే ఒక కప్పు మిల్ మేకర్స్ తీసుకుని వేడి నీళ్ళలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. శ్రావణ మాసం వస్తే చాలు పూజలు వ్రతాలు అంటే మనం మానేస్తాం, బట్ ఇంట్లో ఉన్న పిల్లలు ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మానలేరు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఆ బిర్యానీ చికెన్ నుంచి డైవర్ట్ చేయడానికి ఇలాంటి చేస్తూ ఉంటే హెల్దీగాను ఉంటుంది, అటు చికెన్ నుంచి డైవర్ట్ చేసినట్టు ఉంటుందని ఇలా ట్రై చేసింది అనమాట. సేమ్ చికెన్ లానే ఇది కూడా, కాకపోతే చికెన్ ఉండదు ఇందులో. ఈ చికెన్ కి కన్నా ప్రాణం ఉంటే నిజంగా వెజ్ బిర్యానీ చేస్తూ కూడా నన్నే తలుచుకుంటున్నారు అని అనుకుంటదేమో. అన్నిసార్లు తలుచుకున్నాను ఆ చికెన్ గురించి. బిర్యానీలో చికెన్ ముక్కలు లేని లోటు తెలియకుండా ఉండాలి అంటే ఒక క్యారెట్ తీసుకుని ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి. అప్పుడే మనం ఆ లోటుని భర్తీ చేయగలం అని నా ఫీలింగ్. ఈ పూజలు వ్రతాలు అంటే మనం బాగానే ఉంటాం, కానీ వెనకాల ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ప్రాబ్లం అయిపోద్ది. 4 తగ్గ పీకేస్తుంది ముక్కలేందే. 2 బంగాళదుంపలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 2 టమాటాలు తీసుకుని నేను ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి ఇంకొకటి రౌండ్ గా కట్ చేసుకున్నాను, చూడడానికి కలర్ఫుల్ గా ఉంటుందని. ఇంక ఇప్పటి వరకు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ చాలు, కానీ బిర్యానీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై అంటే మాడి మస్ అయిపోయేలా కాదు, జస్ట్ అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. అసలే ఆషాఢం అయిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన కోడల్లో ఈ వెజ్ బిర్యానీ ట్రై చేశారంటే వాళ్ళు నన్ను తిట్టుకుంటారు. డీప్ ఫ్రై అన్నాను కదా అని చెప్పేసి మాడి మస్ అయిపోయే వరకు ఉంటే బిర్యానీ అంతా బొగ్గు వాసన వచ్చేస్తది. ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని క్యారెట్, బంగాళదుంప, ఉల్లిపాయ ఇంకా టమాటా ఇవన్నీ ఒక బౌల్లో వేసుకుని మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కొంచెం కొంచెం పెరుగు వేసుకుని కలిపేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. మ్యాగ్నేట్ సంగతి దేవుడు ఎరుగును గానీ అటు ఉల్లిపాయలు మాడి మస్ అయిపోయి అనుకున్నాను. ఇందాక కొత్త కోడలకు చెప్పాను కానీ ఇప్పుడు నా పని అయిపోయాను. అసలుకే ఉల్లిపాయల రేటు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన ఆనియన్స్ ని కూడా కొంచెం అందులో వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కుక్కర్ లో ఒక ఉల్లిపాయ, ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదే ఉల్లిపాయల్లో 2 లవంగాలు, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకులు అన్ని 2 వేసాను నేను. మీరు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఆ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇందులో వేసేసుకుని ఉడికించుకోవాలి ఆయిల్లోనే, నీళ్ళు వేయకుండా. ఇప్పుడు ఇందులో వేసిన బంగాళదుంప, క్యారెట్ ఉడికిందా లేదా అని చూసుకోవాలన్నమాట. అది ఉడికిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న మిల్లి మేకర్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకుని జస్ట్ కొంచెం కలపాలి, లేదంటే పేస్ట్ అయిపోతాయి మిల్లి మేకర్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎన్ని ఎలా ఉన్నా సరే ఫస్ట్ చూడడానికి బాగోవాలి, అప్పుడే మనం తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము. అందుకే కొంచెం డెకరేషన్ చేసేద్దాం అనిపించి ఇందాక టమాటాలు రౌండ్ గా కట్ చేయమని చెప్పాను కదా, అవి ఇలా డెకరేషన్ చేయడానికే ఆ టమాటాలు అలా పెట్టుకుని ఆ ఉడికించిన కూరగాయల మీద ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలన్నమాట. అలాగే పక్కన రైస్ బాయిల్ చేసుకుని ఒక 80-70% కుక్ అయిన తర్వాత ఇందులో వేసేసుకోవడమే ఆ రైస్. మిగిలిందంతా మనం లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకుంటాం కాబట్టి ఇలా కొంచెం కొంచెం వేసుకుని లేయర్లుగా వేసుకుందామని అనిపించింది. మేము ఎప్పుడు వాడే రైస్ తోనే చేశాను. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ యూజ్ చేసుకోవచ్చు, లేదా చిట్టి ముత్యాల రైస్ యూజ్ చేసుకోవచ్చు, యువర్ చాయిస్. ఇప్పుడు ఈ అన్నం మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా వేసి మళ్ళీ దాని మీద రైస్ వేసి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇలా మీ కళ్ళకి ఎంత అందంగా కనిపించాలనుకుంటే అంత అందంగా డెకరేషన్ చేసుకోండి. జీడిపప్పు, బాదం పప్పు మీ ఇష్టం, ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. నేనైతే అదే వేసాను. పైన కొంచెం నెయ్యి ఇంకా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కలర్ఫుల్ గా కావాలి అనుకుంటే. నేనైతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను, పిల్లలు మనము తింటాం కాబట్టి కొంచెం హెల్త్ ఇంపార్టెంట్ కదా మెయిన్ మనకి. ఇప్పుడు ఈ కుక్కర్ మీద ఒక ప్లేట్ మూత పెట్టుకుని జస్ట్ ఒక 7 to 8 minutes అలా ఉంచుకుంటే సరిపోద్ది. ఆల్రెడీ 80% కుక్ అయిపోయింది కాబట్టి ఇంకెక్కువ సేపు ఉంచొద్దు.
నేనైతే అలాగే ఉంచేసాను, అందుకే కొంచెం రైస్ ముద్దగా అయిపోయింది. మాకైతే చికెన్ లేని లోటు అసలు తెలియలేదు ఈ వెజిటేబుల్ బిర్యానీతో. సో